నా పేరు ఉప్పాల హేమశ్రీ. నేను అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని. మా తమ్ముడు గత 3 సంవత్సరాల క్రితం చనిపోయాడు. నన్ను కొంతమంది ఆకతాయిలు ఏడ్పిస్తూ ఉంటే ఆ విషయం నేను మా తమ్ముడికి చెప్పాను. మా తమ్ముడు మా ఇంట్లో వాళ్ళకి చెప్తే మేమందరం కలిసి వెళ్ళి అడిగినందుకు మా తమ్ముడిని కొట్టినందుకు మా తమ్ముడిని ట్యూషన్ మానిపించేసాం. 10th క్లాస్ అని ట్యూషన్కి పంపిస్తున్నాం. రెండు రోజులు ట్యూషన్కి వెళ్ళాడు. మా తమ్ముడు 3వ రోజు ట్యూషన్కి వెళ్తుంటే ఉదయం 5:30 మధ్యలో ఆపేసి కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు పెట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అందరూ అనుకోవడం విని మేము అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు ఏమైందని మొత్తం అడిగితే మా వాళ్ళు చెప్పాడు. కానీ అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది, కేసు ఫైల్ చేయమని వెళ్తే ఎవరు ఫస్ట్ చేయలేదు. తర్వాత మళ్ళీ చేయమని వెళ్తే సరే చూస్తామన్నారు. ఆత్మహత్య చేసుకున్నాడని సృష్టించారు. అయినా ఆత్మహత్య చేసుకోలేదు. వాడు చెప్పాడు వీళ్ళు చేశారు అని. హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత చనిపోయాడు. చెప్పిన తర్వాత చనిపోయాడు. అది అప్పుడు కూడా కేసు ఫైల్ చేసి వాళ్ళని తీసుకోలేదు, జైల్లో ఏం పెట్టలేదు. అందుకని సత్యప్రసాద్ సార్ వచ్చి చెరుకుపల్లి సెంటర్లో ఉంచి ధర్నా చేశారు. ఇలా మాకు న్యాయం జరగాల్సిందే, లేకపోతే మేము తీసుకెళ్ళమని చేస్తే అన్నీ చేసినందుకు ఎప్పటికో స్పందించి ఒక 4-5 గంటలు అక్కడే ఎండలో ధర్నా చేసినందుకు వచ్చి సరే ఇల్లు కట్టిస్తాము, ఇంటి స్థలం ఇచ్చి వాళ్ళ అమ్మకి అంగన్వాడీ జాబ్ ఇస్తాము అని చెప్పారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో మాకేం న్యాయం జరగలేదు. అప్పటి నుంచి ఇది జరిగిన 4 రోజులకి చంద్రబాబు సార్ మా ఇంటికి వచ్చి మీ కుటుంబానికి మేము అండగా నిలబడతాము అని హామీ నాకు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారైన సత్యమణి భువనేశ్వరి మ్యామ్ నన్ను 1 సంవత్సరం హైదరాబాద్ ట్రస్ట్లో చదివించారు. ఇప్పుడు ప్రజెంట్ నేను బీటెక్ చదువుతున్నాను. నా బీటెక్ మొత్తం అనగానే సత్యప్రసాద్ సార్ నా బాగోగులు మొత్తం సారే చూసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 15 రోజుల్లో బెయిల్ మీద బయటకు వచ్చి మా అమ్మ వాళ్ళని చంపేస్తాము అని బెదిరించారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకేం న్యాయం జరగలేదు. ఇల్లు కట్టిస్తామని చెప్పారు, కానీ కట్టలేదు. ఎక్స్రేషో 10 లక్షలు ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా 10 లక్షలు ఇచ్చారు. మేము దాన్ని బట్టి స్థలం కొనుక్కున్నాం. మా సొంత స్థలంలో ఇల్లు కట్టిస్తామని చెప్పి అనగాని సత్యప్రసాద్ సార్ చెప్పారు. ఈ రోజున శంకుస్థాపన జరుగుతుంది. దానికి పూర్తి చదువు బాధ్యతలు మొత్తం సార్ తీసుకున్నారు. కోర్టు కేసు కూడా చూసుకుంటున్నారు సార్. ఇప్పుడు మేము ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటామని కృతజ్ఞతలు చెప్తున్నాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నన్ను 1.5 years నుంచి జగన్ ఏడిపిస్తున్నారని చెప్పి నా తమ్ముడు వెళ్ళి ప్రశ్నించినందుకు వాణ్ణి పెట్రోల్ పోసి తగలేసుకోవడం, మళ్ళీ చేతులు కాళ్ళు కట్టేసి నోట్లో పేపర్ పెట్టేసి వాడి మీద పెట్రోల్ పోసి నిప్పంటిచ్చేసి కూడా వాడు ఆత్మహత్య చేసుకున్నాడని సృష్టించారు. అనగాని సార్ వచ్చి అన్ని ఎవిడెన్స్ చూసిన తర్వాత అందరూ అప్పుడు కేసు కూడా ఫైల్ చేయలేదు. వాళ్ళు 4 members ని కస్టడీలోకి తీసుకున్నా సరే ఇంకా చాలా మంది ఉన్నారు వెనక, ఎవరిని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు 32 days అయినా సరే ఎవ్వరు రావట్లేదు. ఎందుకు మా అక్కని వేధిస్తున్నావు అన్నందుకే చంపేశారు. ఒక అక్కని వేధిస్తే తమ్ముడిని చంపేస్తున్నారు. చెల్లిని వేధిస్తే అన్నని కూడా చంపేస్తారు. ఇంకెవరు ఉంటారు సార్ భూమి మీద? చంపేసినా కూడా బీసీ నా కొడుకులు ఏం చేయలేరా అని అడుగుతున్నారు. మీరేం చేయరా? నాకు ఎవరు లేరా? నాకు అంటే ఒక ఆడబిడ్డ పట్ల అన్యాయం జరుగుతుంది అని అంటే ఆ ఇంటి మొత్తానికి, ఆ కుటుంబంలోనే ఒకటే ఒక మగబిడ్డ అంటండి. వాడు ఎప్పుడు ధైర్యంగా చెప్పుకునేవాడంట, మిమ్మల్ని అందరినీ నేను చూసుకుంటానమ్మా, మిమ్మల్ని అందరికీ నేను దిక్కుగా ఉంటానమ్మా అని. సో అలాంటిది ఈరోజు వాళ్ళు చూడండి, కనీసం రెక్కాడితే గానీ డొక్కాడినటువంటి తల్లులని తెలిసిపోతుంది మనకి. ఒకటి తప్పు చేస్తున్నాడంటే ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసే ధైర్యం ఎంతమంది ఆడపిల్లలకు ఉంది? నడి రోడ్డు మీద ఒక బిడ్డను తగలెట్టేసేంత ఆటవిక సమాజంలోకి మనం వచ్చేసామా? ఇంత దిగజారిపోయామా? చట్టాలు ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నాయి? ఎందుకు వీళ్ళ కొమ్ము కాస్తున్నాయో అర్థం కావట్లేదు. మరి ఇలాంటి బిడ్డల సమస్యలకి ఎలాంటి పరిష్కారాన్ని వెతుకుతారు లోకేష్ గారు? ఈ ప్రభుత్వంలో చట్టాలు కొంతమంది చుట్టాల్లాగా మారినాయి. దానివల్ల ఇలాంటి చెల్లెలకి చాలా మందికి అన్యాయం జరుగుతుంది. తమ్ముడు పేరు అమర్నాథ్ గౌడ్, 15 సంవత్సరాల కుర్రోడు. సంవత్సరం నుంచి చెల్లిని ఇబ్బంది పెడుతున్నారని వెళ్ళి
వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. మాట్లాడినందుకు అతని టెక్స్ట్ బుక్ తీసుకుని, అమర్నాథ్ గౌడ్ టెక్స్ట్ బుక్ తీసుకుని పేపర్లు చింపేసి నోరులో కుక్కేసి పైన కవరేసి కాలు చేతులు కట్టి కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇక్కడ బాధ ఎక్కడ కలుగుతుందంటే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి గారికి మనసు రాల. ఇది చాలా బాధేస్తుంది. విచిత్రం ఏంటంటే ఇంత ఘటన జరిగిన తర్వాత చెల్లమ్మ చాలా స్పష్టంగా ఏం జరిగిందో చెప్పిన తర్వాత కూడా సోషల్ మీడియా వేదికగా వైకాపా నాయకులు ఇదొక ఆత్మహత్య అని చిత్రీకరించడానికి ప్రయత్నించారు. చూడండి ఎక్కడ పోతుందో. అంటే మానవత్వం లేదా మీకు? ఇదే గాని మీ ఇంట్లో జరిగితే ఇట్లనే మీరు స్పందిస్తారా అని వైకాపా నాయకులు సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. మనందరం కూడా ఆలోచించాల. మనకి ఒకరు నన్ను గీరితేనే అబ్బా నొప్పి అనిపిస్తుంది. ఆ కొద్ది నిమిషాలు అమర్నాథ్ గౌడ్ ఎంత నరకం అనుభవించుంటారు ఒక్కసారి ఆలోచించండి. పెట్రోల్ పోసి తగలబెట్టారు కుర్రుడు. కరెక్ట్ గా 35 రోజులు అయిందనుకుంటా. చాలా బాధేస్తుంది. ఇట్లా చెల్లమ్మ అన్నట్టు అందరు తమ్ముళ్ళని అన్నల్ని ఇట్లనే చంపుకుంటూ పోతే ఇంకా సమాజంలో మనం బతకగలుగుతామని ఒక్కసారి ప్రజలందరిని ఆలోచించమంటున్నా. ఇలా అనేక ఘటనలు జరిగినాయి. ఈ ప్రభుత్వం కఠినంగా వివరించుంటే ఒక చెల్లమ్మ వైపు చూసేదానికి భయపడేవారు. ఎన్నికల ముందల ఏం చెప్పారండి? గనగన ముందల జగన్ వస్తాడని. ఇప్పుడు అడుగుతున్నా, ఎందుకు ఈ కుటుంబానికి అండగా నిలబడలేదని, ఎందుకు ఈ కుటుంబాన్ని పరామర్శించేదానికి ముఖ్యమంత్రి గారు రాలేదని. అంతెందుకు మంత్రి గారు జోకర్ జోగి ఎంత అన్యాయం అంటే ఈ కుటుంబానికి అండగా నిలబడిన సంఘాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని తిడతారా? ఎందుకు మీరు అండగా నిలబడతారు? తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుడు అనగానే సత్యప్రసాద్ గారు వెళ్ళి ముందర అండగా నిలబడ్డారు ఈ కుటుంబాన్ని. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి పరామర్శించారు ఈ కుటుంబాన్ని. మా తల్లి భువనేశ్వరి అమ్మ ఇప్పుడు ఈ చెల్లిని చదివిస్తున్నారు. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. అది మాకున్న మానవత్వం. నా లక్ష్యం ఒకటే, ఇంకొక చెల్లమ్మకి ఇలాంటి అన్యాయం జరగకూడదు. నేను ఎప్పుడు అనుకున్నాను నాకు ఒక చెల్లి ఉండాలని, నాకు ఎప్పుడు అనిపించేది. కానీ ఈరోజు మాడుతుంటే చాలా బాధేసింది. మొత్తం ఘటన చెప్తుంటే నిజంగానే నేను కళ్ళంటే నీళ్లు పెట్టుకున్నాను. చాలా బాధ కలిగింది. ఇది ఇంకొక చెల్లికి అక్కకి జరగకుండా చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఈ సభా వేదిక చెల్లెము నేను హామీ ఇస్తున్నా, ఈ హత్య వెనకాల ఎవరున్నారో, ఎంత పెద్ద నాయకుడు ఉన్నాడో 9 నెలలు ఓపిక పట్టి తల్లి తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి 100 రోజుల్లో వాళ్ళని లోపలేసే బాధ్యత నేను తీసుకుంటా. ధైర్యంగా ఉండమ్మా. ఇంటికి పెద్ద దిక్క నువ్వు నిలబడాలి. ఎవరైతే దీని కారకులయ్యారో వాళ్ళందరూ అసూయపడే విధంగా బాగా చదివి సమాజానికి ఒక ప్రయోజకులుగా మారాలని మిమ్మల్ని నేను కోరుతున్నా. ధైర్యం కూడా తల్లి, మేము ఉన్నాం. తెలుగుదేశం కుటుంబం మొత్తం మీకు అండగా ఉంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం మేము మీకు అన్న తమ్ముడు లాంటి వాళ్ళు. ధైర్యంగా ఉండమ్మా. అన్న కానీ సత్యప్రసాద్ గారి దగ్గర నుంచి మేము అందరం మీకు అండగా ఉంటాం. ధైర్యంగా ఉంచు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలా ఏ బిడ్డకి అన్యాయం జరిగినా ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తే రిపోర్ట్ నమోదు అవ్వాలి. ఆ దుండగులకి ఇమ్మీడియట్ గా కట్టడి చేయాలి, వాళ్ళకి శిక్షలు పడాలి. అలాంటి రోజులు వస్తే తప్ప ఇలాంటి ఆడబిడ్డల రాతలు మారవు, ఇలాంటి కుటుంబాల రాతలు మారవు. సో ఖచ్చితంగా ఆ రోజు రావాలని కోరుకుందాం. అండ్ ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళకి న్యాయం అన్నది బతికే ఉంది. ఖచ్చితంగా శిక్ష పడాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం అండి.
మళ్ళీ ఎలా అయితే చంపారు. ఈ తల్లి కడుపు కొత్త తీరేది కాదండి. ఒక్కసారి మీ చప్పట్లతో మేమందరం నీకు అండగా ఉంటాం అని ఒక్క హామీ ఇవ్వండి చాలు. అండ్ లోకేష్ గారి కుటుంబం ఈ బిడ్డని చదివించడానికి పూర్తి బాధ్యత తీసుకుంది. దాన్ని కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో హర్షిద్దామండి.